ఆరోగ్యశ్రీ కాడి నుంచి చూసుకుంటే అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయాయి. చూసుకున్నట్లయితే సూపర్ 6 అలా కూడా ఆల్రెడీ ఈ 9 పథకాలని కూడా ఆపేసి సూపర్ 6 అని పేరు పెట్టారు తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదనేది ప్రజల వాదన. ఎలా ఉంది? సూపర్ 6 లేదు, 7 లేదండి. ఆడు ఏమీ చేయలేడు వాడు. ఎందుకంటే ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారు. మా ప్రభుత్వం వస్తుంది. ఇక ఆడు గెలవడు. ఆడు వయసు అయిపోయింది. ఆడు కూర్చోలేకపోతున్నాడు, ఉంచలేకపోతున్నాడు. 100 చెప్తాడండి. వాడు చెప్పినవన్నీ నిజం కాదు. మళ్ళీ ఏది వచ్చేది కూడా జగన్ గారే వస్తారు. ప్రజల్లో విసుకొచ్చేసింది, ప్రజల్లో నమ్మకం పోయింది వీళ్ళంటే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కొడతాం. వైసీపీ అంటే కొడతారా? ఎరా చంద్రబాబు వైసీపీ అంటే కొడతా ఉంటారా? కొట్టిస్తా ప్రజలతో సిగ్గులేదా? నువ్వు బందోబస్తు లేకుండా నీతిమంతుడు అయితే మంచిగా బయటికి రా, నీ వ్యవహారం మేము చూస్తాం. ఇవన్నీ కాదండి, అన్నీ చేసేది చేయాలని. మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు అన్నీ చేస్తారు. మాకు ప్రజలకి నమ్మకం కుదిరింది. మొన్నటిదాకా ఈడేదో పగలు తెస్తాడు అనుకున్నారు. ఈడు ఏ పథకాలు కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రాజ్యం ఎవరిదంటే జగన్ గారిది. గతంలో చూసుకుంటే ఇంటింటికి రేషన్ డెలివరీ, లెగలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, దివ్యాంగులు, వికలాంగులకి ఈ సేవలన్నీ అందాయి. ఇప్పుడు చూసుకుంటే రేషన్ డెలివరీ వ్యాన్లకి మేము మెయింటెనెన్స్ ఇవ్వలేకపోతున్నాము అన్నారు. మొన్నటిదాకా ఖజానాలో డబ్బులు లేవు, 12వ తారీఖు 3 పథకాలు అంటున్నారు. నమ్మొచ్చా? 3 పథకాలు కాదురా, నువ్వు ఒక్కడు కూడా లేవు. నువ్వు నీ బతుకంతే. అంటే వ్యాన్ తీయమని ఎవరు చెప్పానండి? ఇప్పుడు ప్రజలంతా పనులకి వెళ్తున్నారండి. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఈ వ్యానులు ఉంటే మా గుమ్మాల ముందు వ్యాన్లు ఉంటున్నాయి, మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు డిపోకి వెళ్ళి అటు తెచ్చుకోవాలి. డిపోకి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు కార్డులు తెస్తానంటాడు. ఈడేవడండి కార్డులు తిట్టకి? నీ సొమ్మెత్రావా? నీ ఇంట్లో తెచ్చావు నువ్వు. ఆ రకంగా చేయటం మంచిది కాదు. ప్రజలకు బాగా కోపం వచ్చేసింది. డిపోలు కూడా ఎవరు వెళ్తారా? ఈడంటే కోపం వచ్చేసింది ఆడవాళ్ళకి. పనులకి వెళ్ళి అక్కడ రోడ్ల మీద ఎట్ట నుంచి ఉంటారండి డిపోలో. అందుకని నా ఆడపడుచులు బాధపడుతున్నారని జగన్ గారు వ్యాన్లు ఇచ్చారు. ఆ వ్యానులు తీసేటాక నువ్వెవడవు అసలు? ఎంతకాలం ఉంటావు నువ్వు? నేను శాస్త్రంగా నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉంటాకి. ఇవాళుంటే రేపు ఉంటే పీక్ పార్టీకి వెళ్ళిపోయి ఓడు నువ్వు. మహిళలకి పెద్దపీట వేశాము, మహిళా పక్ష పార్టీ మాది అని చెప్పిన చంద్రబాబు ఈ అఘాయిత్యాల గురించి ఏమంటారు? చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పక్క చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఎవరైతే రజనీ గారు ఉన్నారో ఆవిడ పైన కూడా ఆ రోజు దాష్టికం చూశారు. పోలీసులు దాష్టికం ఎలా ఉంది? ఏమండి, రజనీ గారేనే కాదండి, వీళ్ళు చేసేవన్నీ ప్రజలకు నచ్చట్లా, ఆడవాళ్ళకు కూడా నచ్చట్లా. ఆడవాళ్ళకి అసలు ఈ అబ్బాయి ఏమీ చేయలేదు. వింటున్నారా? మీకు తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఏడుతున్నారు, ఆడవాళ్ళు బాధపడుతున్నారు. పిల్లలకు ఫీజులు వేయలేదు, ఏమీ వేయలేదు. మొన్నటిదాకా ఆరోగ్యశ్రీ తీస్తాను అన్నాడు. ఆరోగ్యశ్రీ తీయటాక నువ్వు ఏడురా? ఇప్పుడు నేను ఉంటాను, నా దగ్గర రూపాయి లేదు, నేను రోడ్డు మీద నడతాడో నువ్వు గుద్దుతాడు. నేను ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవాలి. మీకులాగా మేము కబ్జాలు చేసి కోట్లు మేము సంపాదించాలి. ఆరోగ్యశ్రీ తీయటానికి వీలేదని మొన్న కూడా మేము మాట్లాడామండి. అది కూడా తీయొద్దని అని అడుగుతున్నాం మేము. ఇవన్నీ వంపక్కండి. వీడి అన్నీ పోగేసుకొని డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు ఎక్కారు? నువ్వు ఎందుకు అయ్యండి? డబ్బు లేనప్పుడు నేను చేయలేని చెప్పు. నేను చేయలేను, మీరు ఇష్టమైతే ఇండి లేదన్న. గతంలో కనుక పూర్వం చూసుకున్నట్లయితే చరిత్రలో రాజులు, నియంతలు శిక్షలు రోడ్ల మీద అమలు చేసినట్టు అసలు వాళ్ళు చేశారో లేదో తప్పు తెలియకముందే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేది తెనాలి చూసుకున్నట్లయితే ఆ ఘటన ఎలా ఉంది? ఐతానగర్లో 3 బాధితులు కుర్రవాళ్ళు, ఒకళ్ళేమో జూనియర్ అడ్వకేటు, ఒకళ్ళేమో చదువుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక సంఘటనలో జరిగిన విషయాన్ని ఇంత హైలైట్ చేసి రోడ్డు మీద శిక్ష విధించడం ఎంతవరకు సమంజసం? నిన్న పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వెనమాల అందాదండాగా ఉంటానంటున్నారు. ఎలా ఉంది? ఏమండి, ఇది రాక్షస రాజ్యం కానీ రామరాజ్యం కాదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రామరాజ్యం అది. ఇది రాక్షస రాజ్యం. దీనికి వత్తాసు వాళ్ళకేదో పోలీసులే మాకు రక్షణ అనుకున్నాం. ల్యాండ్ ఆర్డర్కి, శాంతి భద్రతకి. ఈ పోలీసులే వాళ్ళు చెప్పగానే మమ్మల్ని తీసుకొని లోపల. ఇప్పుడు అలా వంశీ గారిని వేశారు. ఏ రకంగా ఉన్నాడు ఆయన? వెళ్ళినప్పుడు ఏ రకంగా చేసి బయటికి తీసుకొచ్చారు మీరు? కొడాలి నాని అంటారు, అందుకని సురేష్ గారు అంటారు. వాళ్ళందరినీ వేయటానికి మీరు ఎవరు ఏంటి? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారని తప్పు చూపించాలిగా. సిబిఐ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికే వంత పలుకుతున్నారు. సిబిఐ నీకు తెలీదా? ఎవరేం చేసేది మీకు తెలీదా? చెప్పగానే వెళ్ళేసి వాళ్ళని తీసుకొచ్చి లోపలేసేస్తారా? ఏం చేశారని అసలు అట్లాంటి వాళ్ళందరినండి ఎవరు మాట్లాడతారు? రజనీని కూడా అట్టగా మాట్లాడారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్న పవన్ కళ్యాణ్ గారు మేము తీసుకొచ్చేసామంటారు. నిజంగా అసలు ఈ మాటలన్నీ నమ్మేటట్టుందా ప్రభుత్వాల్లో? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎదవ. ఆ ఎదవ ఏదో 4 సీట్లు వచ్చినాయని ఈడికెవడు తోడలేక చంద్రబాబు గారు తెచ్చుకున్నాడు. అంతవరకే కానీ వాళ్ళని నువ్వు ఎక్కావు, సంవత్సరం అయింది. వాళ్ళని బయటికి తీసుకురావాలి కదా నువ్వు. పవన్ కళ్యాణ్ తీసుకురావాలి కదండి. మరి ఆడు ఎందుకు తీసుకురాలేదు? తీసుకురావాలి. నీతి గలవాడు అయితే నువ్వు తీసుకురా బయటికి. మగోడ్లాగా మాట్లాడు. నువ్వు జగన్ గారు చేయలేదు, నేను చేశానని నిరూపించుకో. ప్రజలు 3 రోజులు కడప సభ పెట్టారు. ప్రజల ధనవంతా కూడా నిరుపయోగంగా మారింది. దేనికి ఆ సభలు? ఎందుకు అసలు దాని గురించి ఏముంది? సంవత్సరంలో చేసింది ఏమీ లేకుండా సభలు ఎందుకు పెట్టారు? సంవత్సరం ఏమీ చేయకుండా సభలు ఎందుకు పెట్టారంటే ఒళ్ళు బలిసి ప్రజలు చూడరు. మేము వేడుతున్నాం ఇక్కడ అనేది లేదు. వాళ్ళ మెచ్చుకోవటానికి, వాళ్ళ వాగుడికి, వాళ్ళ వ్యవహారాలకి తప్ప ఉపయోగం లేని మీటింగ్లు అవన్నీ. అవి ఎవరు మేము లెక్క చేయట్లా. ప్రజలు
ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వెన్నుపోటు దినోత్సవానికి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరని చెప్తారు? వెన్నుపోటుకి సంబంధించి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరు? ఎన్నుపోటుకి ఎవరంటే చంద్రబాబును పవన్ గాడే. వాళ్ళిద్దరే ఎన్నుపోటు పొడిచేది. మామకి ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన, మామనే చంపిన చంద్రబాబు ఆయన. ఏంటి మరి ఈడు పవన్ గాడు మాత్రం మామూలుడా, ఈడు ఎన్నుపోటు గాడే. ఇద్దరు అందుకే చేరారు. జోగి జోగి జగన్ హయాంలో 2.5 పైసలకి మనం విద్యుత్ కొనుగోలు చేస్తే యూనిట్ 4.70 పైసలు 80 పైసల దాకా పెట్టి ఈ రోజు ఏమో కరెంట్ ఛార్జీలు మేము పెంచలేదంటున్నారు. ఎంతవరకు పెంచబడటం ఏంటండి? మా కాలగొట్టనా లేబర్ మా ఎంత శ్రమో, మాకెంత 80 రూపాయలు మినిమం మేము ఎప్పుడు కట్టించుకునేది, మేము కట్టేది. ఇప్పుడు 500 వేస్తున్నారు. మరి అది ఎవరు తింటున్నారా? మరి మీరు కాబట్టి ఎవరు తీసుకుంటున్నారు? అయ్యి మిగతా డబ్బులు వేయి. 420 రూపాయలు ఏమైనాయి? మరి మీరేగా తీసుకుంది. సంక్షేమానికి దిక్కు లేదు కానీ విజన్ 2047 అంటే అప్పటికి ఉంటాడు. ఇప్పుడు 2047 విజన్ అంటున్నారు, అప్పుడు కొంటాడు ఆ విజన్కి. ఇప్పుడు సంక్షేమానికి దిక్కు లేదు కానీ ప్రభుత్వం ఆడు ఏమీ చేయలేడు. మేము మధ్యలోనే ప్రభుత్వం పడేస్తారు ప్రజలు, ఆడు వెళ్ళిపోతాడు, జగన్ గారు వస్తారు. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది, ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఒక పక్క భయాందోళనలో ఉన్నారు, ఏంటి ఈ ప్రభుత్వం ఇలా ఉంది. రెండోది చూసుకుంటే సంక్షేమం గురించి చెప్తూనే వస్తున్నారు, సంవత్సరం అయిపోతుంది. జూన్ 12కి 3 పథకాలు ఇస్తానంటున్నారు. మళ్ళీ ఆయన ఏమంటారు, ఖజానాకు డబ్బులు లేవు, నాకు ఏదైనా మార్గాలు ఉంటే మీరే చెప్పండి అంటున్నారు. అసలు ఎలా ఉంది, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? చెప్పాలి అంటే ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదు. సంవత్సరం అయిపోయింది. ఏ ఒక్క హామీ కూడా ప్రజలు ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమాన్ని కోరుకుంటారు. అటువంటి ప్రజలు సంక్షేమాన్ని కోరుకొని మరి వాడికి ఓటు వచ్చినప్పుడు మరి మాట ఇచ్చినప్పుడు నిలబడాల్సిన బాధ్యత ఉంది కదా ఈ ప్రభుత్వానికి. కానీ ఇప్పటి వరకు అసలు ఎటువంటి ఈ హామీలు నెరవేర్చకపోగా పైగా ప్రజల మీద ఎదురుదాడికి తిరుగుతున్న పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాన్ని. అందుకనే ఈ ప్రభుత్వం ఉంచే ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఈరోజు వెన్నుపోటు దినాన్ని జరుపుకుంటున్నాం. చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చి రావడంతోనే కొన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. మొదట వాలంటీర్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భరోసా అన్నారు, దాని గురించి అజాబజా లేదు. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళినా నడవటం లేదు. రెండోది చూసుకుంటేనేమో ఏదైతే ఫైనాన్షియల్గా ఏదైతే ఉన్నాయో సంక్షేమం సంబంధించినవి అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఇటు పక్క చూసుకుంటేనేమో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది లేదు. ఈ వాలంటీర్లు ఏమో రోడ్ల మీదకి వచ్చారు, అసలు 10,000 అడిగింది లేదు, పాపాలని పోలేదు. వాళ్ళు బాణాన్ని వాళ్ళు ఉంటే ఈయనే రచ్చగొట్టాడు. ఎలా ఉంది అసలు ఈ వ్యవస్థ? నిజంగా ఈ వ్యవస్థ కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థని అట్లాగే మరి ఆరోగ్యశ్రీని ఇంకా చెప్పాలి అంటే మొన్న ఈ మధ్యన రేషన్కి మరి జగన్ గారు ఉన్నప్పుడు వ్యాన్లు పెడితే అవి మొత్తం తీసేసి మరి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది ప్రజలకి కలిసి వచ్చేటటువంటి ప్రభుత్వం అయితే కానే కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి ఈరోజు నిరసన దినాన్ని జరుపుకుంటున్నాం. గతంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు, వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లు పెట్టి అట్టహాసంగా అందరికీ సదుపాయం ఇంటి వద్దకే అందుతుంది. రెండోది ఎక్కడా కూడా ఈ సర్వర్లు బిజీ కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం కానీ ఆ రోజుల్లో ఉండేవి కాదు. ఏ టైంకి వెళ్ళినా వ్యాన్ వచ్చేది, తీసుకునేవాళ్ళు. ఈ యొక్క దాన్ని రద్దు చేసి వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఏదైతే ఎండియూ ఈ డీలర్స్ ఉన్నారో ఈ యొక్క పీడిఎస్ రైస్ని ఇచ్చేవాళ్ళని కూడా రోడ్ల మీదకి లాగారు. వాళ్ళ ఫ్యామిలీలు కష్టంగానే ఉన్నాయి. చూసుకుంటే నిన్న మొన్న కూడా మేము సర్వే చేస్తేనే అక్కడ ఎక్కడా కూడా సర్వర్లు పనిచేయట్లేదు. మొదటి రోజే సర్వర్లు మొరాయించాయి, క్యూలో నుంచోవాల్సి వస్తుంది. ఈ ఒక్కపోతకి ఈ ఎండకి కూడా తట్టుకోలేక ముసలోళ్ళు కింద పడిపోతున్నారు. ఏంటి మేడం, ఎందుకు ఇంత నిరంకుశత్వం? ఈ ప్రభుత్వాన్ని చెప్పాలి అంటే చేతగాని ప్రభుత్వం. ఎందుకంటే మాట ఇవ్వడం వేరు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు మాట ఇచ్చాడంటే ఇంకా మడమ తిప్పే పని లేదు. కాబట్టి ప్రతీదీ ప్రజల వద్దకే పాలన వెళ్ళింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అలా కాకుండా అంటే ప్రజల్ని ఎలా కష్టపెట్టాలి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ జేబులు నింపుకోవటం, లేకపోతే అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ ప్రజల మీద అయితే కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ రేషన్ డెలివరీ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, స్కూల్స్ కానీ, అసలు స్కూల్స్ పరిస్థితి అయితే ఎంత అధ్వానంగా ఉందంటే ఇదివరకు జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఉంది. కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్. చిన్నప్పుడు అలా చదువుకుంటే ఈవేళ ఎడ్యుకేషన్లో జగన్ గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉన్నారు. కానీ అటువంటి ఫస్ట్ స్టేట్ అన్నటువంటి నానుడిని తీసేసి ఈవేళ స్కూలు కూడా అధ్వానంగా తయారయ్యాయి. కాబట్టి దీని అంతటి కారణం ఎవరు అని అంటే వాలంటీర్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. అంటే అట్లాగే మెడికల్ కాలేజెస్ తీసుకొస్తే వాటిని కూడా మాకు వద్దని తిప్పు రాయడం జరిగింది. అంటే మళ్ళీ తర్వాత జిల్లా పేర్లు మార్చడం, ఇదంతా చూస్తుంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం
రోజులు దగ్గర పడినాయి అనే చెప్పాలి. ఆనాడు సభలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 3 రోజులకు భారీ ఎత్తున కండక్ట్ చేశారు. చూడబోతే అంశాలు లేక జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పేలడం తప్ప చేసింది ఏమీ లేదు. ప్రజలు అడిగితే పథకాలు అడుగుతున్నారని చెప్పి భయం. ఒకరోజు ఇట్లాగే ప్రజావేదికలో మాట్లాడుతుంటే నాకు ఆవిడ పెన్షన్ రాలేదంటే ఆయన పరువు పోయింది. దాన్ని కవర్ చేసుకుంటాం. ఈ కవరింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ కవరింగ్ చేసే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదండి. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత కనపడి నిన్న తెనాల్లో చూడండి మీరు, ఇది పోలీస్ రాజ్యాంగం లాగా అసలు నడి రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడం ఏంటండి? ఇక చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇవన్నీ దేనికండి? కాబట్టి ప్రజల చేతిలోకి తీసి ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ప్రజల మీద తిరగబడేటట్టు పోలీస్ వ్యవస్థని మీదకి ఎగదోలి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎక్కువ కాలం భరించరు. ఎందుకంటే సహన ఓపిక ఇప్పటికి సంవత్సరం అయింది. అందుకనే ఈవేళ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఈరోజు ముందుకు వచ్చే నిరసన దినాన్ని పాటిస్తున్నారు. కాబట్టి ఇక ముందు కూడా ప్రజలు ఖచ్చితంగా ఇలాగే కొనసాగితే మాత్రం తప్పకుండా తిరగబడతారు. చేపిస్తే తట్టుకుంటాము, వచ్చేది మా ప్రభుత్వమే, జగన్ 2.0లో ఎలా ఉంటుందో చూస్తారు, కార్యకర్తలకే పెద్దపీట అంటున్నారు, ఎలా ఉండదు? నిజంగా చెప్పాలనంటే జగనన్న మరి కార్యకర్తలకు పెద్దపీట అని అంటాం. ఎందుకంటే మొన్నటి వరకు వాలంటరీ వ్యవస్థ తర్వాత నాయకుల్ని ఇచ్చేశాడు. కానీ ఈవేళ కార్యకర్తల మీద భరోసా ఉన్నాడు అని అంటే ఈవేళ లాఠీ దెబ్బలు తిన్నా తర్వాత కేసులు పెట్టించుకున్నా ఏం చేసినా కార్యకర్తలే సఫర్ అవుతున్నారు. కాబట్టి నాయకులందరూ ఎవరైతే వాళ్ళ పదవులు తీసుకున్నారో మొత్తం ఎటోళ్ళెటు వెళ్ళిపోయారు పెద్ద పెద్ద నాయకులు. కానీ కార్యకర్తలు మాత్రం ఆ రోజు జగన్ అంటే ఉన్నారు, ఈవేళ కూడా జగన్ అంటే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా ప్రాణాలైనా అర్పిస్తాం, జగనన్నతో మేము ముందుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? మహిళలు వెతికే పరిస్థితిలోనే ఉన్నారా ఇంకా చూసుకున్నట్లయితే? ఎందుకంటే తప్పని తేలిపోయిన తర్వాత ఆయన కనపడటం మానేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వరకు ఒక స్టైల్లో ఉన్నారు. పదవి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఏదో ఒక పుణ్యం అంట ఈవీఎంల ద్వారా గెలిచారు కాబట్టి దాని విలువ ఆయనకి తెలియడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కాషాయ రంగు లేకపోతే పసుపు పచ్చని గుడ్డలు వేసుకొని ఆయన అంతా భక్తిభావంతో తిరిగారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడంతా నేను చెగువిరాని, నేను నోరిప్పుతాను, నేను ఎగబడతాను ప్రభుత్వానికి, నాకు 30,000 మంది మహిళలు కనపడలేదు అని జగనన్న మీద అరిచినటువంటి బౌబౌ కుక్క ఈరోజు ఎక్కడుంది? జనం అసలు కళ్ళెదురుగా హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా ఈ 30,000 మహిళలు ఆయన అన్నదే కదా ఎక్కడున్నారు? మరి వెతుకుతున్నారో లేదా మళ్ళీ పడుకొని ఉన్నారో తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇకనైనా మీ జూలు విదిల్చి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ప్రజాక్షేత్రంలోకి రావాలి. తర్వాత మహిళల గురించి నేను పట్టించుకుంటాను, మహిళలకి నేను అండగా ఉంటాను అని మీరు అన్నారు. కాబట్టి మీరు ఆ 30,000 మంది మహిళలు ఎక్కడున్నారో మీరు పట్టుకొని అట్లాగే ప్రజలకి మీరు అండగా ఉంటానన్నారు. కాబట్టి ఇకనైనా బయటికి రండి, కూటమి మాయలో పడవద్దు. ఫైనల్గా మేడం ఒక్క మాటలో వెన్నుపోటుకి పేటెంట్ రైట్ ఎవరిది అంటే ఎవరు చెప్తారు? వెన్నుపోటుకి పేటెంట్ రైట్ ఎవరుందండి? కూటమి ప్రభుత్వానిదే. కారణం ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అడుగుతుంటే ఎదురు కేసులు పెడుతున్నారు, అలాగే ఎలా కర్కశంగా అణచాలో అని చూస్తున్నారు. కాబట్టి వెన్నుపోటు ఖచ్చితంగా పొడిచింది కూటమి ప్రభుత్వమే, జగనన్న ప్రభుత్వం కానే కాదు. ఎందుకంటే జగనన్న ఏవైతే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా 99% అన్న మాట ప్రకారం తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనతో ఈ కూటమి నేతలను పోల్చుకోవడం కూడా దండగా. ఈవేళ ఈ నిరసన దినం, వెన్నుపోటు దినం జరపాల్సిన కారణం ఏంటి? మీరు నెరవేరిస్తే కనీసం ఇచ్చిన హామీలో ఒక్క హామీ నెరవేర్చారా? కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇక అంటే నిలబడేటువంటి హక్కు లేనే లేదు చెప్పాలి అని అంటే. కాబట్టి వెన్నుపోటు దినం మీకు మాత్రమే, అంటే మీరు మాకు పొడిచారు కాబట్టి మేము వ్యతిరేకంగా మీకు వెన్నుపోటు దినాన్ని మేము ఈరోజు జరుపుకుంటున్నాం. సంవత్సర పరిపాలన నిమిత్తం గడప గడపకి వస్తున్నారు, కొంచెం ముందుకు రండి. ఏం లేదు, ఒక్క నిమిషం మేడం. అయితే ఏంటంటే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే రాసుకుని వెళ్తామంటున్నారు. ఏం అడిగారు అసలు? అది నేను చూడలేదు, వేరే వాళ్ళు అడుగుతుంటే అన్ని చేస్తాం పనులు అని చెప్తున్నాను. ఏదైనా ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు కానివ్వండి అవన్నీ వస్తున్నాయి రాసుకుని వెళ్ళాను. మా పాప వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వచ్చింది, ఇద్దరికి వచ్చింది. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఏమైనా వచ్చినాయి? వచ్చినాయి పిల్లలకి. ఆ లిస్టే కొనసాగుతూ కొత్త లిస్ట్ ఏమైనా ఇస్తున్నారు అంటే అప్పుడంటే ఆయన ఒక్కరికి ఇచ్చాడు, ఇప్పుడు ఇద్దరిద్దరికి పడుతున్నాయి. కరెంటు బిల్లులు కొంచెం ఏమైనా ఇబ్బందిగా తెలియదు, మేము అద్దెకుంటాం తెలియదు. అయ్యి ఆగస్టు 15కి మీకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది? మంచిదేనా? ఎక్కడికైనా జిల్లాల వారీగా తిప్పుతారు? మంచిదే, ఇబ్బంది లేకుండా ఉంటే జాబులకు వెళ్ళే వాళ్ళకి మంచిగా. ఒక 3,000 సేవ్ అవుతుంది కదా, రోజుకు 100 రూపాయలు వేసుకున్నా. అవును. ఎలా ఉంది మేడం టోటల్ గా కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? అయ్యి మాకు తెలియదు, మేము రెంట్కి ఉండేది. రేషన్ డిపోలో తీసుకుంటున్నారు కదా? మాకు లేదు, రేషన్ లేదు. అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఓకే అండి, చూసుకుంటే సంవత్సర పరిపాలన మీద ఏవే అంశాలు బాగుంది?
చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉన్నాయి మేడం? ఐటీ సెక్టర్ విశాఖపట్నం ఇటుపక్క ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అంటున్నారు. ఈ అమరావతి కూడా 2027 కల్లా 40% అవుతుంది అంటున్నారు. ఏమంటారు? యూత్ గురించి ఏమంటారు? యూత్ కూడా పాపం వెయిట్ చేస్తున్నారు కదా జాబులు అని. వస్తే అన్నీ వస్తే బాగానే ఉంటుంది మరి అనుకున్నది. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉంటున్నాయి కామన్గా? పర్వాలేదు, ఇది వరకు ఉన్నట్టు అంత మేడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 ఎలా ఉంటుంది? మంచిగా ఉపయోగపడుతుంది. ఇదండి. నమస్కారం అండి, ఎలా ఉంది సంవత్సర పరిపాలనలో గడప గడపకే ప్రోగ్రాము? ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటున్నారు? ఏం ఇబ్బందులు వచ్చి రాసుకుంటున్నారు ఏమైనా ఉంటే? ఎలా ఉంది మేడం? తల్లికి వందనం పిల్లలకి మనవరాళ్ళకి ఎవరికైనా ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చారా? మేడం, మరి చూసుకుంటే గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా? మేము ఇంకా చూసుకోలేదండి, వెళ్ళాలి బ్యాంక్కి. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 ఎలా ఉంటుంది అంటారు? అది వాళ్ళ ఇష్టం అండి, మనదే ఉంది. జిల్లాల వారీగా తిరగొచ్చు, ఆధార్ కార్డు మీదే కాబట్టి. ఏదైనా పనుల మీద వెళ్ళినా లేకపోతే ఏదైనా వ్యాపారస్తులు చూస్తూ తిరుగుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు, గంపల్లో అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందిలేండి, అంటే ఖాళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. ప్రస్తుతానికి మాకు అయితే అన్నీ వచ్చినాయి, బాగానే ఉంది. గ్రామ సచివాలయాలు ఏదైనా కాగితం కావాలన్న పని అవుతుందా? మేము వెళ్ళలేదండి, మాకు అవసరం లేదు, మేము వెళ్ళలేదు. చుట్టుపక్కల పెన్షన్లు కానీ ఇవి కానీ 1వ తారీఖు కానీ ముందు రోజే కానీ సెలవు ఉంటాయి. ముందు రోజు ఇచ్చేస్తున్నారుగా, ఆదివారం వచ్చింది అనుకో శనివారమే ఇచ్చేస్తున్నారు మాకు. డిపోలో కాకుండా డిపోలో ఇస్తున్నారు. డిపోలోనే బాగుంది, వ్యాన్ల కన్నా డిపోలోనే బాగుంది. పనికి వెళ్తున్నాము, ఆ వ్యాన్ వస్తుంది వెళ్ళిపోతుంది, మాకు అందే కాదు. ఇప్పుడు డిపోకి వెళ్ళి చక్కగా తెచ్చుకుంటున్నాం. నైట్ 8 అయినా 9 అయినా వేస్తున్నారు డిపో వాళ్ళు. హయాంలో ఏమైనా సంక్షేమాలు అందుకున్నారా? అప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు కదా పాత ప్రభుత్వం. అప్పుడు బాగానే ఉందండి, అప్పుడు మాకేం ఇబ్బంది లేదు, ఇప్పుడు మాకు ఇబ్బంది లేదు. కరెంటు బిల్లులు కొంచెం భారంగా ఉన్నాయా? కరెంటు బిల్లు అంటే పెంచారు కండి. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు? అంకులు తెచ్చేస్తారు మన ఆయితాలు. అంతా బాగానే ఉందంటారు అయితే. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.